హలో గేమర్స్, ఒక మంచి స్మార్ట్ ఫోన్ కోసం చూస్తున్నారా? అది కూడా బడ్జెట్ రేంజ్లోనా? అలాగైతే మీరు కరెక్ట్ వీడియోలో ఉన్నారు గైస్. ఎందుకంటే ఈ వీడియోలో నేను టాప్ 10 గేమింగ్ స్మార్ట్ ఫోన్స్ గురించి చెప్పబోతున్నాను. అది కూడా అంటే 20,000లోనే, మిడ్ రేంజ్లోనే మనకి బెస్ట్ స్మార్ట్ ఫోన్స్ అయితే మనకి ఉన్నాయి గైస్. వాటిలో నేను టాప్ 10 సెలెక్ట్ చేసి బెస్ట్ గేమింగ్ అండ్ బెస్ట్ కెమెరా పర్ఫార్మెన్స్ ఇచ్చే స్మార్ట్ ఫోన్స్ని అయితే చూస్ చేశాను గైస్. సో ఈ స్మార్ట్ ఫోన్స్ అనేవి మనకి పబ్జీ BGMI, ఫ్రీ ఫైర్, అలాగే రిమైనింగ్ హై ఎండ్ గేమ్స్ కూడా మీరు స్మూత్గా ఆడచ్చు వితౌట్ ఎనీ హీటింగ్ ఇష్యూ. అలాగే కెమెరా పర్ఫార్మెన్స్ కూడా బెస్ట్ ఉంటుంది గైస్. ఇన్ కేస్ మీరు ఫోటోగ్రాఫర్ అయితే స్మార్ట్ ఫోన్ కోసం చూసుకున్నట్టయితే ఈ స్మార్ట్ ఫోన్స్ కూడా మీరు చూస్ చేసుకోవచ్చు. ఎందుకంటే పర్ఫార్మెన్స్తో పాటు కెమెరా కూడా ఈ మొబైల్స్లో అయితే బెటర్గా ఉంటుంది. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి గైస్. నోటిఫికేషన్ ఆన్ చేసుకుంటే నేను పోస్ట్ చేసిన వీడియోస్ మీకు వెంటనే రీచ్ అయితే అవుతుంది. అలాగే ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీకు తెలిసిన ఇంకేదైనా ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో దట్ మన వ్యూవర్స్కి ఇంకొంత ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు అవుతుంది. అలాగే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది మొబైల్ సెలెక్టింగ్లో. సో ఇంకెందుకు ఆలస్యం, ఇక మొదలెడదామా? సో ఈ బడ్జెట్ రేంజ్ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్లో మనకి ఫస్ట్ చూసుకున్నట్టయితే రియల్మీ తరఫున గైస్, రియల్మీ నార్జో 70 టర్బో. ఈ మొబైల్ అనేది మనకి బెస్ట్ గేమింగ్ స్మార్ట్ ఫోన్ అని చెప్పుకోవచ్చు గైస్. ఎందుకంటే పర్ఫార్మెన్స్ వైజే కాదు, డిజైన్లో కూడా ఈ మొబైల్ అనేది గేమింగ్ లుక్ని అయితే ఇస్తుంది. బ్యాక్ డిజైన్ చూసుకున్నట్టయితే మీకు మోటో స్పోర్ట్ తరపు నుండి డిజైన్ అయితే ఉంటుంది గైస్. అలాగే డిస్ప్లేలో కూడా మీకు 6.67 ఇంచ్ ఫుల్ హెచ్డీ ప్లస్ AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి గేమింగ్ ఎక్స్పీరియన్స్ అనేది ఈ డిస్ప్లే ద్వారా మీరు పొందొచ్చు గైస్. అంతేకాకుండా దీంట్లో మనకి హయ్యర్ రిఫ్రెష్ రేట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్, 120 Hz రిఫ్రెష్ రేట్. ఈ రిఫ్రెష్ రేట్ అనేది మనకి స్మూత్ అండ్ పర్ఫెక్ట్ గేమింగ్కి అయితే యూజ్ అవుతుంది. మీరు ఎంత హై గేమ్స్ వాడినా కూడా దీంట్లో మనకి స్మూత్ గేమింగ్ అయితే ఉంటుంది గైస్. అలాగే ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకి మీడియాటెక్ 7300 ఎనర్జీ 5G ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు గైస్. సో దట్ ఎలాంటి హెవీ గేమ్స్ అయినా మీకు వితౌట్ ఎనీ ల్యాగ్ అనేది మీకు ఉంటుంది. బెటర్ ఫాస్ట్ రియాక్షన్స్ కూడా ఉంటుంది గైస్ ఈ ప్రాసెసర్ ద్వారా. అలాగే గేమింగ్ కోసం వీళ్ళు అడిషనల్గా 6050 mm² VC కూలింగ్ టెక్నాలజీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో దట్ మీకు హీటింగ్ ఇష్యూస్ కూడా ఉండవు గేమింగ్ ఆడుతున్నప్పుడు. సో ఈ మొబైల్ యొక్క బెంచ్ మార్క్ రిజల్ట్స్ చూసుకున్నట్టయితే 7,26,959 గైస్. సో మల్టీ టాస్కింగ్ కూడా మీకు పర్ఫెక్ట్గా అండ్ స్మూత్గా అవుతుంది ఈ మొబైల్లో అనేది. కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ చూసుకున్నట్టయితే మీకు 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో కెమెరాలో కూడా మీకు బెటర్ పిక్చర్స్ అయితే వస్తాయి ఈ మొబైల్ యూజ్ చేసుకుని. సో కెమెరా కూడా మీరు చూస్ చేసుకోవచ్చు ఈ మొబైల్ అనేది. దీంతోపాటు చూసుకున్నట్టయితే మీకు గేమింగ్ ఎక్కువ ఆడుతున్నా కూడా మీకు బ్యాటరీ కన్సంప్షన్ అయితే ఉంటుంది కదా, దీంట్లో అలాంటి ప్రాబ్లమ్ ఏంటి ఉండదు గైస్. ఎందుకంటే దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 45 watt వైడ్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది గైస్. అలాగే 10 minutes ఛార్జ్ చేసుకుంటే మీకు 1.6 hours గేమ్ ప్లే వస్తుందని చెప్పి వీలైతే మెన్షన్ చేస్తున్నారు. సో గేమింగ్ బాగా ఆడే వాళ్ళు ఈ మొబైల్ అనేది చూస్ చేసుకోవచ్చు గైస్. దీని యొక్క బైలింగ్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇన్ ద బాక్స్ మనకి Android 14తో వస్తుంది. సాఫ్ట్వేర్ అప్డేట్స్ చూసుకున్నట్టయితే మీకు 2 years OS అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క ప్రైసింగ్ చూసుకున్నట్టయితే 6GB 128GB 17,000కి అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది అమెజాన్లో. మన సెకండ్ మొబైల్ చూసుకున్నట్టయితే పోకో తరపు నుండి పోకో X6 అండ్ X6 Pro. ఈ 2 మొబైల్స్లో మీరు ఏదైనా చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చెప్పబోయేది పోకో X6 Pro గురించి. సో దీని యొక్క స్పెసిఫికేషన్స్ చూసుకున్నట్టయితే మీకు 6.67 ఇంచ్ 1.5K AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే క్రిస్టల్ ప్యానల్ డిస్ప్లేతో వస్తుంది గైస్. సో దట్ మీరు అవుట్డోర్లో కూడా మంచి గేమింగ్ అయితే ఆడొచ్చు. అలాగే అవుట్డోర్లో గేమింగ్ ఆడుతున్నప్పుడు మీ మొబైల్ పడిపోయినా మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే దీంట్లో మీకు గొరిల్లా గ్లాస్ విక్టర్స్ ప్రొటెక్షన్తో వస్తుంది. బట్ బ్యాక్ సైడ్ మీరు పౌచ్ మాత్రం మెయింటైన్ చేసుకోవాలి గైస్. ఎందుకంటే మీకు కెమెరా బంప్ అనేది ఎక్కువ ఉంటుంది దీంట్లో. సో బ్యాక్ కవర్ని ఖచ్చితంగా యూజ్ చేయండి. సో ఈ మొబైల్లో మీకు ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే మీడియాటెక్ డైమెన్సిటీ 8300 అల్ట్రా ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు. వెరస్ పోకో X6లో మీకు స్నాప్డ్రాగన్ 7S Gen 2 ప్రాసెసర్ అయితే యూజ్ చేస్తున్నారు గైస్. సో రెండిట్లోనే మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది గేమింగ్ కోసం. సో ఈ మొబైల్ యొక్క యాటిట్యూడ్ స్కోర్ చూసుకున్నట్టయితే మీకు 12,99,678 మీకు యాటిట్యూడ్ స్కోర్ అయితే వస్తుంది గైస్. హైయెస్ట్ స్కోర్ అని చెప్పుకోవచ్చు. సో ఈ మొబైల్ గేమింగ్ కోసమే కాదు గైస్, కెమెరాలో కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ట్రిపుల్ కెమెరా సెటప్తో వస్తుంది. 64 మెగాపిక్సెల్ OIS కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్
డెప్త్ కెమెరాని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. బ్యాటరీ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ 67 watt టర్బో ఛార్జింగ్ సపోర్ట్ని అయితే వీళ్ళు తీసుకొస్తున్నారు. ఇన్ ద బాక్స్ మనకి Android 14తో వస్తుంది. అలాగే హైప్రో వాయిస్ గైస్. దీంట్లో మీకు 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో అవుట్డోర్లో కూడా మీకు మంచి పర్ఫార్మెన్స్ అండ్ మంచి కెమెరా మొబైల్ కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు గైస్. దీని యొక్క ప్రైస్ అండ్ వేరియంట్ చూసుకున్నట్టయితే 8GB 256GB వేరియంట్ 22,000కి అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది అమెజాన్లో. బట్ కార్డ్ యూస్ చేసుకుంటే మీకు కొన్ని డిస్కౌంట్స్ కూడా ఉంటాయి గైస్. మన థర్డ్ మొబైల్ చూసుకున్నట్టయితే లావా తరపున గైస్, లావా అగ్ని 3. ఈ మొబైల్ అనేది మనకి గేమింగ్ మాత్రమే కాదు, కెమెరాలో కూడా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. అలాగే ఎడిషనల్గా మీకు బ్యాక్లో డిస్ప్లే కూడా మీకు ఉంటుంది గైస్. సో లుక్ కూడా మీకు ప్రీమియం ఫోన్ లాగా లుక్ అయితే ఉంటుంది ఈ మొబైల్ అనేది. వేరే స్పెసిఫికేషన్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 6.78 inch 1.5K కర్వ్డ్ AMOLED డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు వీళ్ళు. అలాగే రిఫ్రెష్ రేట్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 120Hz రిఫ్రెష్ రేట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు మీడియాటెక్ Dimensity 7300X ప్రాసెసర్ని అయితే యూజ్ చేస్తున్నారు గైస్. అలాగే దీంట్లో మీకు ర్యామ్ అండ్ స్టోరేజ్లో కూడా అప్గ్రేడ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే దీంట్లో మీకు LPDDR5X ర్యామ్ అండ్ UFS 3.2 స్టోరేజ్ని అయితే యూజ్ చేస్తున్నారు. సో ఈ మొబైల్ యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసుకున్నట్టయితే మీకు 6,76,483 అయితే మీకు స్కోర్ అయితే వస్తుంది. కెమెరా వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా అండ్ అడిషనల్గా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 8 మెగాపిక్సెల్ టెలిఫోటిక్ లెన్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ చూసుకున్నట్టయితే మీకు 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. బ్యాటరీ బ్యాకప్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ మీకు 66 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ అనేది మనకి ఇన్ ద బాక్స్ Android 14తో వస్తుంది. 3 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 4 years సెక్యూరిటీ అప్డేట్స్తో తీసుకొస్తున్నారు. సో ఈ మొబైల్ యొక్క ప్రైస్ అండ్ వేరియంట్ చూసుకున్నట్టయితే 8GB 128GB వేరియంట్ 23,000కి అయితే మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. సో దీంట్లో కూడా మీరు కూపన్స్ అండ్ అడిషనల్ కార్డ్ డిస్కౌంట్స్ యూజ్ చేసుకుంటే మీకు 20,000కి అయితే మీకు అవైలబుల్గా ఉంటుంది గైస్. అన్ని ప్రోడక్ట్స్ యొక్క బై లింక్స్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేసుకోవచ్చు. సో ఇండియన్ బ్రాండ్ తరపు నుండి మనకి వచ్చి ఈ మొబైల్ అనేది మీకు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు. గేమింగ్ అండ్ కెమెరా కోసం మీరు అయితే చూస్ చేసుకోవచ్చు గైస్ ఈ మొబైల్ అనేది. సో మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే నథింగ్ ఫోన్ 2A. ఈ మొబైల్ అనేది మీరు కన్సిడర్ అయితే చేసుకోవచ్చు గేమింగ్ అండ్ పర్ఫార్మెన్స్ వైజ్ కూడా. ఎందుకంటే దీంట్లో మీకు 6.67 inch AMOLED డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్లెక్సిబుల్ AMOLED డిస్ప్లే గైస్. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే ఈ మొబైల్లో మీకు మీడియాటెక్ Dimensity 7200 Pro చిప్ సెట్ని అయితే యూజ్ చేస్తున్నారు. అలాగే కెమెరాలో కూడా మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది గైస్. బ్యాక్ కెమెరా చూసుకున్నట్టయితే మీకు 50 మెగాపిక్సెల్ అండ్ 50 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 32 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. సో ఈ మొబైల్ అనేది మీకు గేమింగ్ వైజే కాదు, మంచి కెమెరా వైజ్ కూడా కావాలనుకుంటే ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. దీంట్లో మీకు బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది కెమెరా వైజ్. అలాగే డిస్ప్లే కూడా మీకు టాప్ నాచ్ అయితే ఉంటుంది గైస్. ఒక చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే దీంట్లో మీకు ఎలాంటి ఛార్జర్ని అయితే ప్రొవైడ్ చేయట్లేదు ఇన్ ద బాక్స్, అదొకటే చిన్న డ్రాబ్యాక్. సో ఈ మొబైల్ యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసుకున్నట్టు 7,07,480 యాంటిట్యూడ్ స్కోర్తో వస్తుంది. అలాగే దీంట్లో మీకు HDR10+ సపోర్ట్ కూడా ఉంటుంది గైస్. బ్యాటరీ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ప్రైస్ అండ్ వేరియంట్ చూసుకున్నట్టయితే 8GB 128GB వేరియంట్ 22,500 రూపీస్కి మీకు అమెజాన్లో అయితే అవైలబుల్గా ఉంటుంది. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే సామ్సంగ్ తరపు నుండి. సో సామ్సంగ్ తరపు నుండి సామ్సంగ్ గెలాక్సీ M55s 5G మొబైల్ గైస్. ఈ మొబైల్ అనేది మనకి మంచి డిస్ప్లేతో వస్తుంది. సామ్సంగ్ తరపు నుండి మనం ఇది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బట్ ఎడిషనల్గా మనకి మంచి ప్రాసెసర్ అలాగే మంచి బ్యాటరీ బ్యాకప్తో పాటు కెమెరా సెటప్ కూడా దీంట్లో మనకి సూపర్గా ఉంటుంది గైస్. సో ఈ మొబైల్ అనేది అంటే 20,000 మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మీకు 6.7 inch సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది. అలాగే 120Hz రిఫ్రెష్ రేట్. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు Snapdragon 7S Gen 1 ప్రాసెసర్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. కెమెరా వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 50 మెగాపిక్సెల్ కెమెరాని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్ సెల్ఫీలో కూడా మీకు. బ్యాటరీ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అలాంగ్ విత్ దట్ మీకు 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా తీసుకొస్తున్నారు గైస్. దీంట్లో మీకు ఎలాంటి ఛార్జర్ అయితే ఉండదు, అది సామ్సంగ్ తెలిసిందే మీకు. సో గేమింగ్ అండ్ కెమెరా వైజ్ కావాలనుకుంటే ఈ మొబైల్ అనేది మీరు బెస్ట్ షూట్ అని చెప్పుకోవచ్చు గైస్. సామ్సంగ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఈ మొబైల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు మీకు. సో ఈ మొబైల్ అనేది మనకి ఇన్ ద బాక్స్ Android 14తో వస్తుంది. 4 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 5 years సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు సామ్సంగ్ తరపు నుండి.
సో ఈ మొబైల్ యొక్క ప్రైజింగ్ అండ్ వేరియంట్ చూసుకున్నట్టయితే 8GB 128GB వేరియంట్ మనకి 17,999 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది గైస్. ఇప్పుడైతే అవుట్ ఆఫ్ స్టాక్లో రన్ అవుతుంది మొబైల్ అనేది. మీకు అవైలబుల్ అయిన వెంటనే మీరైతే చెక్అవుట్ చేసుకోవచ్చు. బై లింక్స్ అనేది నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడికి వెళ్ళి చెక్అవుట్ చేయొచ్చు. సో బిఫోర్ కంటిన్యూయింగ్ అవర్ వీడియో, ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి చూడండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి గైస్. సో లెట్స్ కంటిన్యూ అవర్ వీడియో. సో మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే వివో తరపు నుండి వివో T3. ఈ మొబైల్ అనేది మనకి ఈ గేమింగ్ స్మార్ట్ ఫోన్లో అయితే కన్సిడర్ చేయొచ్చు గైస్. ఎందుకంటే దీంట్లో మీకు గేమింగ్తో పాటు మంచి కెమెరా సెట్ కూడా దీంట్లో ఉంటుంది. డిస్ప్లే వైజ్ కూడా మీకు బెటర్ డిస్ప్లేని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. 6.67 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది విత్ 120Hz రిఫ్రెష్ రేట్, ఫుల్ HD+ రెజల్యూషన్ తీసుకొస్తున్నారు. సో ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు మీడియాటెక్ నుండి మీడియాటెక్ డైమెన్సిటీ 7200 చిప్సెట్ని అయితే యూజ్ చేస్తున్నారు. ఈ మొబైల్ యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసుకున్నట్టయితే మీకు 7,15,922 దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ గైస్. వెరాజ్ మీకు కెమెరా వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాని అయితే యూజ్ చేస్తున్నారు. వెరాజ్ సెల్ఫీ కెమెరా చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. బ్యాటరీ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ అలాంగ్ విత్ దట్ 44W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ ద బాక్స్ మనకి Android 14తో వస్తుంది. దీంట్లో మీకు 2 years OS అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. దీని యొక్క ప్రైస్ అండ్ వేరియంట్ చూసుకున్నట్టయితే 8GB 128GB వేరియంట్ 17,990 రూపీస్కి మీకు అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది గైస్. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే ఐక్యూ తరపు నుండి ఐక్యూ Z9s. ఈ మొబైల్ కూడా మనకి గేమింగ్ వైజ్ చూసుకున్నట్టయితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది గైస్. దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మీకు 6.77 ఇంచ్ కర్వ్డ్ AMOLED డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. అలాగే మీకు 120Hz రిఫ్రెష్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు మీడియాటెక్ నుండి మీడియాటెక్ డైమెన్సిటీ 7000 చిప్సెట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసుకున్నట్టయితే 7,02,347 గైస్. ఈ మొబైల్ కూడా మనకి HDR10+ సపోర్ట్తో వస్తుంది. దీని యొక్క కెమెరా సెటప్ చూసుకున్నట్టయితే మనకి 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరాని అయితే యూజ్ చేస్తున్నారు. వెరాజ్ సెల్ఫీ కెమెరా చూసుకున్నట్టయితే మీకు దీంట్లో 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. బ్యాటరీ వైజ్ చూసుకున్నట్టయితే 5500 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 44W ఫ్లాష్ ఛార్జింగ్ సపోర్ట్ గైస్. సో ఈ మొబైల్ కూడా మీరు 30 minutesలోనే ఫుల్ ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఇన్ ద బాక్స్ మీకు Android 14తో వస్తుంది. 2 years Android అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్తో వస్తుంది గైస్. దీని యొక్క ప్రైజింగ్ అండ్ వేరియంట్ చూసుకున్నట్టయితే 8GB 128GB వేరియంట్ మీకు 20,000కి అమెజాన్లో అవైలబుల్గా ఉంటుంది. ఇప్పుడు చెప్పబోయి ఈ స్మార్ట్ ఫోన్ అనేది మీరు డిజైన్ వైజే కాదు, పర్ఫార్మెన్స్ అండ్ కెమెరా వైజ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది గైస్. ఏ మొబైల్ అనుకుంటున్నారా? ఇన్ఫినిక్స్ నుండి ఇన్ఫినిక్స్ GT20 Pro. ఈ ఇయర్లో మనకి లాంచ్ అయిన ఈ స్మార్ట్ ఫోన్ అనేది డిజైన్ అండ్ లుక్ సూపర్గా ఉంది గైస్. వెనకాల మీకు డిఫరెంట్ కలర్ మోడ్స్తో దీంట్లో ఈ మొబైల్ అనేది తీసుకొస్తున్నారు. అలాగే గేమింగ్లో కూడా మీకు ఎక్కడ తగ్గట్లేదు. బట్ చిన్న డ్రాబ్యాక్ ఏంటంటే కొంచెం హీట్ ఇష్యూ అయితే వస్తుంది ఈ మొబైల్ అనేది. బట్ దానికి వీళ్ళు ఎడిషనల్గా ఒక సపోర్టింగ్ ఫ్యాన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే మీకు అటాచ్ అవుతుంది మీ మొబైల్కి. వెన్ గేమింగ్ మీరైతే యూజ్ చేసుకోవచ్చు. రిమైనింగ్ స్పెసిఫికేషన్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 6.78 ఇంచ్ AMOLED డిస్ప్లేతో వస్తుంది విత్ 144Hz రిఫ్రెష్ రేట్. దీంట్లో మీకు కలర్స్ కూడా మీకు చాలా బ్రైట్గా ఉంటుంది గైస్ ఈ మొబైల్లో. అలాగే గేమింగ్లో కూడా ఎక్కడ తగ్గట్లేదు. దీంట్లో పర్ఫార్మెన్స్ కూడా సూపర్గా ఉంటుంది. దీనిలో యూజ్ చేసిన ప్రాసెసర్ చూసుకున్నట్టయితే మీకు మీడియాటెక్ నుండి మీడియాటెక్ డైమెన్సిటీ 8200 అల్టిమేట్ అని చెప్పి మీకు ఒక చిప్సెట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క యాంటిట్యూడ్ స్కోర్ చూసుకున్నట్టయితే 9,36,985 గైస్. కెమెరా వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అండ్ 2 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ కెమెరాని అయితే మీకు ప్రొవైడ్ చేస్తున్నారు. వెరాజ్ సెల్ఫీ కెమెరా చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 32 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. బ్యాటరీ అండ్ ఛార్జింగ్ స్పీడ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 5000 mAh బ్యాటరీ విత్ 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇన్ ద బాక్స్ మీకు Android 14తో వస్తుంది. 2 years Android అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ అనేది మీకు వర్త్ అని చెప్పుకోవచ్చు గైస్ గేమింగ్ కోసం. దీని యొక్క ప్రైజింగ్ అండ్ వేరియంట్ చూసుకున్నట్టయితే 8GB వేరియంట్ మీకు 23,000కి అయితే అవైలబుల్గా ఉంటుంది అమెజాన్లో. కార్డ్ డిస్కౌంట్ యూస్ చేసుకోండి మీకు 20,000 కూడా వస్తుంది గైస్. సో గేమింగ్ వైజ్ చూసుకున్నట్టయితే బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే మొబైల్ అని చెప్పుకోవచ్చు. రియల్మీ నార్జో 70 టర్బో అండ్ ఈ మొబైల్ మీకు కాంపీట్ అని చెప్పుకోవచ్చు గైస్ ఈ 2 మొబైల్స్ అనేవి. మన నెక్స్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే OnePlus తరపున OnePlus Nord CE4 Lite. ఈ మొబైల్ నేను ఎందుకు చూస్ చేసుకున్నానంటే దీంట్లో మనకి కెమెరా వైజ్ అలాగే పర్ఫార్మెన్స్ వైజ్ మంచి స్మార్ట్ ఫోనే, బట్ కొంచెం ఓల్డ్ ప్రాసెసర్ గైస్. బట్ రిమైనింగ్ అంతా కన్సిడర్ చేసుకుంటే ఈ మొబైల్ కూడా మనకి బెస్ట్ అని చెప్పుకోవచ్చు. దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మీకు 6.67 ఇంచ్ ఫుల్ HD+ AMOLED డిస్ప్లేతో తీసుకొస్తున్నారు. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే మీకు స్నాప్డ్రాగన్ నుండే వస్తుంది గైస్. స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్.
ఇదైతే కొంచెం ఓల్డ్ ప్రాసెసర్ గైస్. దీని యొక్క ఆండ్రాయిడ్ స్కోర్ చూసుకున్నట్లయితే మీకు 4,68,021 ఆండ్రాయిడ్ స్కోర్ గైస్. ఎందుకంటే ఓల్డ్ ప్రాసెసర్ కాబట్టి మీకు ఆండ్రాయిడ్ స్కోర్ కూడా తక్కువే ఉంటుంది. బట్ ఇది ఎందుకు నేను గేమింగ్కి సజెస్ట్ చేస్తున్నానంటే దీంట్లో మీకు ఎలాంటి ల్యాగ్ ఇష్యూస్ అయితే రావు గైస్ మొబైల్లో హై ఎండ్ గేమ్స్ ఆడినా కూడా. సో ఆ ఒక కన్సిడరేషన్తో నేను ఈ మొబైల్ అనేది మీకు చెప్పడం జరుగుతుంది. కెమెరా వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సెల్ఫీ కెమెరా చూసుకున్నట్టయితే మీకు 16 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. బ్యాటరీ వైజ్ చూసుకున్నట్టయితే మీకు 5500 mAh బ్యాటరీ విత్ 80 watt సూపర్ బుక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ని అయితే తీసుకొస్తున్నారు ఈ మొబైల్లో. ఇన్ ద బాక్స్ మనకి ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మొబైల్ మీరు లాస్ట్గా కన్సిడర్ చేసుకోవచ్చు గైస్. ఇన్ కేస్ మీరు OnePlus ఫ్యాన్ అయితే మీరు ఈ మొబైల్ అయితే చూస్ చేసుకోవచ్చు. లేదు అంటే నేను చెప్పిన ఈ మొబైల్స్ ప్రీవియస్ మొబైల్స్ అయితే మీరు కన్సిడర్ చేసుకోవచ్చు గైస్. డిపెండ్స్ ఆన్ యూ. దీని యొక్క ప్రైజింగ్ అండ్ అవైలబిలిటీ చూసుకున్నట్టయితే 8GB 128GB వేరియంట్ మీకు 17,999 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది గైస్ అమెజాన్లో. సో మన ఈ వీడియోలో లాస్ట్ మొబైల్ చూసుకున్నట్టయితే రెడ్మీ తరపు నుండి రెడ్మీ నోట్ 14. ఈ మొబైల్ అయితే మనకి రీసెంట్గా అయితే లాంచ్ అయింది గైస్ ఈ డిసెంబర్ మంత్లో 9th of December. సో ఈ మొబైల్ నేను లాస్ట్లో ఎందుకు చెప్తానంటే దీని యొక్క ఆండ్రాయిడ్ స్కోర్ అండ్ దీని యొక్క పర్ఫార్మెన్స్ మనకి రియల్ ఎక్స్పీరియన్స్ అయితే ఇంకా క్లియర్గా తెలియదు. సో స్పెసిఫికేషన్ వైజ్ అండ్ కెమెరా వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మనకి బెటర్ స్పెక్స్ని అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో అందుకే నేను ఈ మొబైల్ అయితే మీకు కన్సిడర్ అయితే చేస్తున్నాను ఈ గేమింగ్ స్మార్ట్ ఫోన్స్లో. సో ఇది కూడా మనకి అంటే 20,000కి అయితే అవైలబుల్గా ఉంటుంది గైస్. దీని యొక్క డిస్ప్లే చూసుకున్నట్టయితే మనకి 6.67 inch AMOLED డిస్ప్లేతో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్. ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు మీడియాటెక్ డైమెన్సిటీ 7025 అల్ట్రా చిప్సెట్ని అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో గేమింగ్లో కూడా మీకు ఎక్కడ ల్యాగ్ అయితే రాదు ఈ ప్రాసెసర్ తరపున నేను చెప్తున్నాను గైస్. ఎందుకంటే మనకి దీని యొక్క స్కోర్స్ అయితే ఇంకా బయటకు రాలేదు. బట్ ప్రాసెసర్ వైజ్ చూసుకున్నట్టయితే మీకు గేమింగ్లో ఎలాంటి ల్యాగ్ అయితే ఉండదు. ప్రొటెక్షన్ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు Corning Gorilla Glass 5 ప్రొటెక్షన్తో వస్తుంది. HDR10+ సపోర్ట్. కెమెరా వైజ్ చూసుకున్నట్టయితే 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ కెమెరా అనేది వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే ఈ మొబైల్లో మనకి AI ఫీచర్స్ కూడా దీంట్లో తీసుకొస్తున్నారు గైస్. సెల్ఫీ వైజ్ చూసుకున్నట్టయితే దీంట్లో మీకు 20 మెగాపిక్సెల్ ప్రొవైడ్ చేస్తున్నారు గైస్. బ్యాటరీ వైజ్ చూసుకున్నట్టయితే మీకు 5110 mAh బ్యాటరీని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు విత్ 45 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్. ఇన్ ద బాక్స్ మీకు ఆండ్రాయిడ్ 14తో వస్తుంది. 2 years ఆండ్రాయిడ్ అప్డేట్స్ అండ్ 3 years సెక్యూరిటీ అప్డేట్స్ని అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. దీని యొక్క ప్రైజింగ్ అండ్ వేరియంట్ చూసుకున్నట్టయితే మీకు 8GB వేరియంట్ మీకు 18,999 రూపీస్కి మీకు అవైలబుల్గా ఉంటుంది గైస్. సో ఇప్పుడు చెప్పిన ఈ మొబైల్స్ మీరు కావాలనుకుంటే మీరు కింద డిస్క్రిప్షన్లో నేను బై లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడికి వెళ్ళి మీరు చెక్అవుట్ చేసుకోవచ్చు. ఇంకా అడిషనల్గా మీకు తెలిసిన స్మార్ట్ ఫోన్స్ సజెషన్ ఇవ్వాలనుకుంటే కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో కనుక మీకు ఇన్ఫర్మేటివ్ ఉంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే ఇంకా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి గైస్. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీకు ఇంకా కావాలనుకుంటే నాకు కింద కామెంట్ అయితే చేయండి. ఈ వీడియో ఇక్కడతో అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.